నీకోసమే చూస్తున్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. నేను కొంచెం కాదు, నీతో చాలా మాట్లాడాలి. అయితే ఇంకే, అలా పైకి వెళ్దామా? 2 నిమిషాలు అంతే. భారత కాబోయే 10 మందికి తెలియకూడదని. ఆ తర్వాత నీ ఇష్టం. సొంత భార్య కన్నా ఎక్కువగా దబాయిస్తుంది ఆ పిల్ల. ఆయన ఏం కోపం గడుస్తున్నారు. మారి నిల్లుడా ఫోటో నా ఫోటో తీస్తా. అప్పటి పో. ఎప్పుడు అట్లా పోరా కుర్రగా. అయ్యోడా వెనకని తీసావా? అదే మరి నా మొహం కనబడుద్దా? ఫోటో వెనక తిప్పి చూడు. ఫోటో తిప్పి ఓ పోరా రే. చూడంజలి, ఎవడో ఏదో గోల చేస్తున్నాడని మనం కల చేసుకోవాలా? అసలు భారత మూడు గురించి నీకెందుకే అంత అక్కరా? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందిరా అక్కరా? అది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు. భారతి నేను కూడా కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదన్న సంగతి నీకు కూడా తెలుసుగా. రేయ్, నోరు జారకో. నీలాంటి వాణ్ణి ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఓ, నేను నీ ట్రీట్ కోసం రాలేదు గాని ఓ మాట చెప్పనా? పాత డైలాగ్ అనుకో, నేను అనుకున్నది సాధించే వరకు వదలను. కొంచెం జైలు గురించి కూడా అనుకోమ్మా, తప్పకుండా సాధిస్తావు. అసలు విడిపోయిన 3 పిల్లల్ని కలపాలన్న ఆలోచన నీకెందుకే? తార్పుడు పని మొదలు పెట్టావా? ఆలు మగల్ని ఒకటి చేయడం తార్పుడు పని కాదురా, తల్లి పని. ఓ, నువ్వు భారతికి తల్లివా? అత్త తల్లి ఒడిలో గడిపిన దానికన్నా నా ఒడిలో ఎక్కువ గడిపిందిరా భారతి. దానికి తల్లిని చెల్లిని నేనే. అలాగా? అయితే కొద్ది రోజులు నా ఊళ్ళో కూడా గడపమనమ్మా. ఆ తర్వాత కావాలంటే వదిలేస్తాను. దాని కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను. ఏంటే నీకంత పొగరు? ఏమిట్రా బెదిరిస్తున్నావు? నెమ్మదిగా చెబుతున్న కొద్దీ పెట్టరేగిపోతున్నావు. ఏంటి నీ ధీమా? నేను తలుచుకున్నానంటే ఇప్పుడే ఇక్కడే నిన్నేమైనా చేయగలను. చూస్తావా? ఈ దబాయింపులు నా దగ్గర సాగో. మర్యాదగా చెప్తున్నాను. నీకే చెప్పేది, దగ్గరకు రాకో. నో, నా దగ్గరకు రాకో. రావద్దు. రాకో, రావద్దు. దగ్గరకు రావద్దు. అయ్యగారేనమ్మా, మేడం ఇంతో చంపేశారు. లేదు, మీరు అంజలిని చంపలేదు. మీరు చేయలేరు. మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్ గారు, అనవసరంగా సందేహించి అరెస్ట్ చేయకండి. ఇది హత్య చేయలేదు సార్. ప్లీజ్ నా మాట వినండి. సారీ, ఏమన్నా ఉంటే కోర్టులో తెచ్చుకోండి. చంపలేదు అంకుల్. ఆయన గురించి నాకు బాగా తెలుసు. నాకు నందు నీకంటే బాగా తెలుసమ్మా. అతని కుటుంబానికి మంచి చేయాలనే కదమ్మా నా బిడ్డ ప్రయత్నం చేసింది. కానీ అతను మాత్రం నాకేం అర్థం కావటం లేదమ్మా. అంకుల్, అంకుల్, ఆయన అలాంటి వారు కారు. మీరే ఇలా. వద్దమ్మా,
ఉన్న ఒక్క బిడ్డని పోగొట్టుకుని నేను ఇప్పుడు అనాథని. నేనేమి చేయలేదమ్మా, ఏమీ చేయలేదు. అంకుల్! అమ్మా 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 ఆయన ఈ హత్య చేయలేదమ్మా. నువ్వు ఒక్కదానమేనమ్మా లేదంటున్నది. కోర్టులో అందరూ కళ్ళతో చూసామంటున్నారే. హత్య మాత్రమేనా, ఇంకా ఎన్నో చెప్పుకుంటున్నారమ్మా. ఆయనకి అంజలికి సంబంధం ఉందని, తాగేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని, అంజలికి అది తెలిసి అడిగిందని, కోపంగా కిందకి నెట్టేసి చంపేశాడట. ఇంకా ఎన్నో కథలు చెప్పుకుంటున్నారమ్మా. అమ్మా నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతున్నావమ్మా? జడ్జి గారిని నమ్మించారు కదమ్మా ఇవన్నీ చెప్పి. నేను మాత్రం నమ్మను. అంజలి గురించి నాకు తెలుసు. అంతకన్నా ఎక్కువగా నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. ఆయన్ని కాపాడమ్మా, ఎలాగైనా కాపాడమ్మా. ఇంకా ఈ అమ్మ చేతిలో ఏమీ లేదమ్మా. ఆ అమ్మ నమ్మకం. నేను నీ భర్తను కాపాడను లేను, నిన్ను వైధవ్యంలో చూడను లేను. పాట ఫెంటాస్టిక్ గా ఉంది. అమ్మవారి అష్టోత్తరమా? శబాష్. తడిసిన ఈ పసుపు బట్టల్లో నిన్ను ఇలా చూస్తుంటే అసలు ఒంటి మీద బట్టలే లేనట్టుంది. బంగారుపు ముద్దవి కదా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఏంటా చూపు? పసుపు బట్టలు కట్టుకోగానే అమ్మవారిని అయిపోయాను అనుకుంటున్నావా అమ్మా? పోరా బయటికి. ఒక్కడా? ఛ, ఏం బాగుంటుంది చెప్పు. పాట పూర్తయింది, నా వేట పూర్తయింది. పిట్ట వల్లో పడింది. ఇంకా అమ్మవారికి బలిచ్చి ఆరగించటమే తరువాయి. నేను తప్ప నీకు మరెవ్వరు గతిలేరు భారతి. నీ మొగుడి చేత డైవర్స్ నోటీస్ ఇప్పించేలా చేశాను. కానీ చూసావా, ఎప్పటికీ వాడు మనకి సమస్య కాకూడదని నేను చేసిన హత్యకి వాడిని ఇరికించేశాడా దేవుడు. అంటే హత్య నువ్వు చేసావా? ఏ, నేను చేయకూడదా? నువ్వు మొక్కిన దైవం నాకు వరం ఇచ్చాడు. రా, నిన్ను ఇలా చూస్తూ ఊరికే ఉండలేకపోతున్నాను. ఏయ్, రావే. ఏయ్, రా. వారధి గుట్టి